నమస్కారం. జిల్లా సమగ్ర నివేదికకు స్వాగతం. ఈ కార్యక్రమం ద్వారా ఆయా జిల్లాల్లో అభివృద్ధి కార్యక్రమాలు, సంఘటనలు, ఇతర అంశాల గురించి తెలుసుకుంటున్నాం కదా. ప్రస్తుతం సిద్దిపేట జిల్లా నుంచి ఆకాశవాణి ప్రతినిధి పి రమేష్ అందుబాటులో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి రమేష్ గారు. నమస్కారం మేడం. సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక అధికారుల పాలన ఏ విధంగా కొనసాగుతోంది చెప్పండి. గ్రామ పంచాయతీల్లో సర్పంచుల పదవీ కాలం ఇటీవల ముగియడంతో సిద్దిపేట జిల్లాలోని 499 గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన ప్రారంభమైంది. 499 మంది జిల్లా మండల స్థాయి గెజిటెడ్, నాన్ గెజిటెడ్ అధికారులు ప్రత్యేక అధికారులుగా ఇప్పటికే నియమించారు. గ్రామ పంచాయతీలో మండల కేంద్రాలు, మేజర్ గ్రామాలు, ఇతర ప్రత్యేకతలున్న గ్రామాలకు స్పెషల్ ఆఫీసర్గా తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఎంపీఓలు, డీఈలు, ఏడీలుగా వ్యవహరిస్తున్నారు. ఇక వివిధ శాఖల ఏఈలు, మండల వ్యవసాయ అధికారులు, ఏఈఓలు, పిహెచ్సి అధికారులు, వెటర్నరీ అధికారులు, సీనియర్ అసిస్టెంట్లు, డిప్యూటీ తహసీల్దార్లు, ఆర్ఐలు తదితర అధికారులంతా ఇతర గ్రామాల ప్రత్యేక అధికారులుగా బాధ్యతలు చేపట్టారు. గ్రామ పంచాయతీల అభివృద్ధికి స్పెషల్ ఆఫీసర్లు, పంచాయతీ కార్యదర్శులు సమన్వయంతో పనిచేయాలని సిద్దిపేట జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ వారికి సూచించారు. ఈ మేరకు ఇప్పటికే స్పెషల్ ఆఫీసర్లు పంచాయతీకారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించి దిశానిర్దేశం కూడా చేశారు. ఎన్నికల సంఘం విడుదల చేసిన తుది ఓటర్ జాబితా వివరాలు తెలియజేయండి. సిద్దిపేట జిల్లా తుది ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేసింది. మొత్తం సిద్దిపేట జిల్లాలో 9,61,361 మంది ఓటర్లు ఉండగా మహిళా ఓటర్లు 4,89,663 మంది, పురుష ఓటర్లు 4,71,616 మంది, ఇతరులు 82 మంది ఉన్నారు. ఈ జిల్లాలో ఉస్నాబాద్ నియోజకవర్గ పరిధిలో 2,46,162 మంది ఓటర్లు ఉండగా మహిళలు 1,25,076, పురుషులు 1,21,081 మంది ఉన్నారు. ఇతరులు 5 ఉన్నారు. సిద్దిపేట నియోజకవర్గంలో 2,36,474 మంది ఓటర్లు ఉండగా మహిళలు 1,20,364, పురుషులు 1,16,039 మంది ఉన్నారు. ఇతరులు 71 మంది ఉన్నారు. దుబ్బాక నియోజకవర్గంలో మొత్తం 1,99,236 మంది ఓటర్లు ఉండగా మహిళలు 1,02,369 మంది, పురుషులు 96,866 మంది ఉన్నారు. ఇతరులు 1 ఉన్నారు. గజ్వేల్ నియోజకవర్గంలో మొత్తం 2,79,489 మంది ఓటర్లు ఉండగా మహిళలు 1,41,854 మంది, పురుషులు 1,37,630 మంది ఉన్నారు. ఇతరులు 5 ఉన్నారు. అదేవిధంగా జిల్లాలో 27 మంది ఎన్ఆర్ఐ ఓటర్లు, 52 మంది సర్వీస్ ఓటర్లు ఉన్నారు. జిల్లాలో జరిగిన కేంద్ర ప్రభుత్వ సెక్టోరియల్ అధికారుల పర్యటన వివరాలు ఏమిటి? డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ హైదరాబాద్ లో శిక్షణ పొందుతున్న కేంద్ర ప్రభుత్వ సెక్టోరియల్ లెవెల్ డి 15 మంది ఉద్యోగుల బృందం ఈ నెల 6వ తేదీ నుండి 13వ తేదీ వరకు సిద్దిపేట జిల్లాలో పర్యటించారు. జిల్లాలో అమలవుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలు మరియు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలు ప్రక్రియ గురించి నేరుగా ప్రజల వద్ద నుండి తెలుసుకుని వారి అభిప్రాయాలను డాక్యుమెంట్ రూపంలో నిక్షిప్తం చేస్తున్నారు. ఈ బృందం జిల్లాలో పర్యటించి జాతీయ గ్రామీణ ఉపాధి పథకం, పీఎం పోషణ అభియాన్ మరియు తదితర పథకాల అమలు, ప్రతి ఇంటికి త్రాగునీరు, గ్రామ పంచాయతీల విధులు, పాఠశాలలో క్షేత్రస్థాయిలో పరిశీలించి అభివృద్ధి పథకాల గురించి స్టడీ చేశారు. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమల్లో జిల్లా ఆదర్శనీయంగా ఉందని సెక్షన్ ఆఫీసర్స్ కొనియాడారు. జిల్లాలో మాదక ద్రవ్యాల నిరోధానికి తీసుకుంటున్న చర్యల గురించి వివరించండి. సిద్దిపేట జిల్లాలో గుడుంబ, గంజాయి, డ్రగ్స్, ఇతరత్ర మత్తు పదార్థాలు వాడకుండా అధికారులు పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు. ఈ మేరకు ఇప్పటికే జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ సిద్దిపేట పోలీస్ కమిషనర్ బి అనురాధతో కలిసి ప్రభుత్వం చేపట్టిన మిషన్ పరివర్తన కార్యక్రమం అమలు ప్రక్రియ గురించి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి వీటి సరఫరా, వినియోగాన్ని పూర్తిగా రూపుమాపాలని తెలిపారు. జిల్లాలో మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపాలని, నిరోధానికి మరింత పకడ్బందీ చర్యలు చేపట్టాలన్నారు. ముఖ్యంగా విద్యార్థులను డ్రగ్స్ కి బానిస కాకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు చూడాలని, ప్రతి ఒక్కరూ విధిగా మాదక ద్రవ్యాల మహమ్మారిపై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు, కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు కనీసం కలిసి యాంటీ డ్రగ్ కమిటీలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ కమిటీలు డ్రగ్స్ సరఫరా, నియంత్రణపై దృష్టితో పాటు అవగాహన కల్పించాలని, ఎవరైనా మత్తు పదార్థాలు సేవించినట్లు, సరఫరా చేసినట్టు తెలిస్తే వెంటనే ఈ కమిటీలు స్థానిక పోలీసులకు సమాచారం అందించాలన్నారు. జిల్లాలోని గ్రామ పంచాయతీ, మండల కార్యాలయాలు, పాఠశాల, కళాశాలలో గోడపత్రికలు అంటించి ఎక్కడైనా డ్రగ్స్ కలిగి కనిపిస్తే సమాచారం అందించడానికి కమిషనరేట్ లో ఒక టోల్ ఫ్రీ నంబర్ కూడా ఏర్పాటు చేయాలని సిపి అనురాధకు కలెక్టర్ సూచించారు. సిద్దిపేట జిల్లాలో జరిగిన జవహర్ నవోదయ పరీక్షా వివరాలు తెలియజేయండి. కేంద్ర ప్రభుత్వం మానవ వనరుల శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న జవహర్ నవోదయ విద్యాలయంలో 2024-25 విద్యా సంవత్సరం కోసం 9వ తరగతి, 11వ తరగతిలో ప్రవేశానికి జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ఇటీవల ముగిసింది. 9వ తరగతిలో ప్రవేశ పరీక్షకు గాను 1,109 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 775 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. 336 మంది గైర్హాజరు కాగా మొత్తం 69.88% హాజరు శాతం నమోదైంది. అదేవిధంగా 11వ తరగతిలో ప్రవేశానికి గాను 1,052 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 773 మంది విద్యార్థులు పరీక్ష రాసి 273 మంది విద్యార్థులు గైర్హాజరు కాగా 73.47% హాజరు శాతం నమోదైంది. ఇదండి సిద్దిపేట జిల్లా నుంచి రమేష్ గారు అందించిన జిల్లా సమగ్ర నివేదిక. మరో రోజు మరో జిల్లా నుంచి సమగ్ర నివేదిక విందాం. అంతవరకు సెలవు. నమస్కారం.